వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ యొక్క జెండా ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కోటకు ఎదురొడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయడం జరిగింది. 16 నెలలు జైలులకు వెళ్ళినా కూడా లెక్క చేయకుండా ఈ పార్టీని 2019లో అధికారంలోకి కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ, ఎవరైనా కూడా ప్రశ్నించే వారిని కేసులు పెట్టి ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి తీసుకొని వచ్చి ఈరోజు నాయకుల మీద, ప్రజల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడకుండా ముందుకు వెళ్తూ ఉంది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఈరోజు వాళ్ళు చేసిన అవినీతికి స్వీకరించుకుంటా ఉన్నా కూడా ఇంకా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో పంది కొవ్వు కలిసిందని, ఆవుని మరి ఈ విధంగా చెడు ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి ఒక కుట్రతోటి మాట్లాడుతూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఉన్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్పగలిగినాం. మెడికల్ కాలేజీల విషయంలో కూడా దాదాపు 17 మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే వాటిని కూడా రద్దు చేసి ఈరోజు ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది. ఏది మంచి చేసినా కూడా ప్రజలను మోసం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు కానీ, రైతు కూలీలు కానీ, వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చెప్పి కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పార్టీకి ప్రజలే అండదండగా, రైతులు అండదండగా, వ్యాపారులు అండదండగా ఉండి మరి ఈ పార్టీని ముందుకు తీసుకుపోవాలని చెప్పి మేము కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.